అలాగే తల్లిగారి జన్మదినం, తల్లిగారు శరీరం విడిచిపెట్టిన రోజు, తన జన్మదినం, 3 జన్మదినములు ఉంటాయి అని శాస్త్రం చెప్పింది. కాబట్టి ధర్మం అనేటటువంటిది కాలమునందు నిరంతరము మారుతుంటుంది. ఆ ధర్మాన్ని అనుష్ఠించకపోతే అప్పటికి బాగుంటుంది. ధర్మంతో వచ్చినటువంటి పెద్ద ఇబ్బంది ఏమిటంటే, మీరు ధర్మాతిక్రమణం ఎంత చేస్తామో అది అంత రుచిగా ఉంటుంది. ఎంత ధర్మాన్ని విడిచిపెట్టేస్తుంటే అప్పటికది అంత బాగున్నట్టు, అబ్బా ఎంత బాగుంది, ఎవడు చెప్పాడు రా ధర్మం, ఇవన్నీ పిచ్చి మాటలు అనిపిస్తుంది. కానీ తదేవ ఫలమన్వేతి ధర్మస్య ధర్మనాశన తావత్ ధర్మఫలం యావత్ భవతానత్ర సంశయ అంటారు హనుమ రామాయణంలో. ధర్మము యొక్క ఫలితాన్ని ధర్మం ఇచ్చుకుంటూ వెళ్ళిపోతుంది, అధర్మం కూడా తన ఫలితాన్ని తానిస్తుంది. అప్పుడు తట్టుకోలేడు. సీతమ్మ ఈ విషయాన్ని చెప్పింది రామాయణంలో. రావణ, ఇప్పుడు బాగుంది, ఇప్పుడు కాంచల లంకకి అధిపతివి, ఎందరో స్త్రీలతో భోగిస్తున్నావు, ఇన్ని కోట్ల సైన్యం ఉందనుకుంటున్నావు, నీ పేరు చెప్తే అందరూ లేచి నిలబడి నమస్కరిస్తారనుకుంటున్నావు. కానీ నువ్వు చేసిన పాపములకు ఫలితమిచ్చే రోజు కూడా ఒకటి ఉంటుంది. ఆ రోజున ఏమవుతుందో తెలుసా? దేవతలు, ఋషులు, యక్షులు, గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు ఆకాశం మీద నిలబడి ఎప్పుడు చస్తాడయా అని అడగడానికి నిలబడతారు. తొందరగా పడగొట్టవయా తలకాయ, చూసి వెళ్ళిపోతాం అంటారు. అప్పుడు నువ్వు బతికున్నట్టా పోయినట్టా, నీ ఒక్కడితో పోవు, పుత్ర మిత్ర కళత్రాదులతో వెళ్ళిపోతావు. నీ కళ్ళ ముందు నీ కొడుకులు పెడతారంతకన్నా భయంకరమైన విషయం ఇంకొకటి లేదు. ఇది చెప్పిన ఉత్తర క్షణంలో అక్షకుమారుడు వెళ్ళిపోయాడు హనుమ చేతిలో. మొదటిసారి భయం తెలిసింది రావణాసురుడికి. నీ కళ్ళ ముందు నీ సైన్యం వెళ్ళిపోతుంది, నీ సోదరులు వెళ్ళిపోతారు. చిట్ట చివర 10 తలలు నరుకుతూ ఉంటాడు వరుస పెట్టి. ఆఖరి తల పడిపోతుంటే దివ్య దుందుగులు మోగుతాయి. ఏమిటి నువ్వు సాధించింది జీవితంలో? ఇవన్నీ ఏమైనా అక్కడికి వస్తాయా? నీ పేరు పెట్టుకునేవాడు ఉంటాడా లోకంలో? నా మాట విను, ధర్మ పరిత్యాగం చెయ్యకు, పాడైపోతావు. ఇవన్నీ క్షణభంగురములు, విరుపుల్లో ఉంటాయి, చిట్ట చివర పాడైపోతావు. రావణ వినలేదు. ఇన్ని పాపాలు చేశాడు, ధర్మాన్ని దాటాడు. ఆఖరణ 10 తలలు తరిగేశాడు రామచంద్రమూర్తి. శరీరం పడిపోయింది. మండోదరికి కబురెళ్ళింది. భర్త గారి పార్థివ శరీరం చూడాలి. పల్లకి ఎక్కువచ్చింది. ఆవిడ పల్లకి దింపారు. ఆవిడ ఇలా చూసింది. రావణుడు 10 తలలు తెగిపోయి నెత్తురు కారిపోతూ పడున్నాడు. పైన గ్రద్దలు తిరుగుతున్నాయి. అంతటి సార్వభౌముడు, అంత కీర్తిని అనుభవించినవాడు, అన్ని పాలరాతి మేడలలో తిరిగినవాడు యుద్ధ భూమిలో పడిపోతే క్రిమికీటకాదులు కొరుక్కు తిట్టుడాయి. ఇటు తిరిగి చూసింది. రాముడు నిలబడి ఉన్నాడు ధనస్సు పట్టుకుని. అందరు అనుకున్నారు రాముణ్ణి నిందిస్తుంది, నా భర్తని చంపేశామని అనుకున్నారు. ఆవిడ రావణాసురుడి దగ్గరికి వెళ్ళింది. పరమ నీచుడా, నీ మృత్యువుని నువ్వు వండుకున్నావురా. నాలో లేని ఏ అందం నీకు సీతమ్మలో కనపడిందిరా అని అడిగింది. నీ శరీరం వెళ్లిపోయే క్షణం ఆసన్నమైనప్పుడు ఒకవేళ ఆవిడ ఉంటే ఎన్ని జన్మలెత్తినా ఆయనకే ఇల్లాలినవుతానని అనిపించుకోగలవా? ఒకవేళ నువ్వు ముందు వెళ్ళిపోతే ఆవిడ నిన్ను తలుచుకుంటూ ఆయన భార్యగా బతికిన బ్రతుకు నాకు చాలు, ఇంకా నాకేం అక్కర్లేదని రామకోటి రాసుకుంటూ ఉండిపోయేటట్టుగా బ్రతకగలవా? నీ భార్య నీ మీద తీర్పు చెప్తుందిరా, రోజు తెచ్చుకోకురా అంది ఆవిడ. ధర్మాన్ని విడిచిపెట్టడం చాలా తేలికగా ఉంటుంది. ధర్మాన్ని విడిచిపెట్టినప్పుడు వచ్చేటటువంటి సుఖం చాలా తీయగా ఉంటుంది. అధర్మాన్ని ఆచరించినప్పుడు వచ్చేటటువంటి ఫలితం అనుభవంలోకి వస్తే తట్టుకోవడం చాలా చాలా కష్టంగా ఉంటుంది. అది ఒక జన్మతో పోతుందని నమ్మకం లేదు. కోట్ల జన్మలు అనుభవించాలి జీవుడు దాన్ని. ఎవడు చెప్పాడు? వండుకోమ్మని ఎవడు చెప్పాడు? తినమని ఎవడు చెప్పాడు? రాముడు 10 తలలు లేవు, ఒక్క తలకాయ. తపస్సు చేయలేదు, రావణుడు తపస్సు చేశాడు. శివసాక్షాత్కారం రావణుడు, శివసాక్షాత్కారం రాముడిది కాదు. రాముడు బాహ్యంలో బలహీనుడు, అరణ్యవాసం చేస్తున్నాడు. రావణుడు తన రాజ్యంలో తానున్నాడు. తన చుట్టూ తన పరివారం ఉంది రావణుడికి. అసలు క్రమశిక్షణ అంటే తెలియకుండా అటు ఇటు గంతులేసే కోతులున్నాయి రాముడి వెనక. సముద్రాన్ని దాటాడు రాముడు, తన ఇంట్లో కూర్చుని యుద్ధం చేశాడు రావణాసురుడు. ఇన్ని బలాలు ఆయనకున్నాయి, ఇన్ని బలహీనతలు ఈయనకున్నాయి. ఎవరి చేతిలో ఎవరు వెళ్ళిపోయారు? ధర్మం చేతిలో అధర్మం వెళ్ళిపోయారు. ఇది రామాయణంలో అద్భుతమైన తీర్పు చెప్తారు స్వామి హనుమ. కిమీష భగవాన్ నంది భవే సాక్షాత్ దిహాగత ఏన శప్తోస్మి కైలాసే మయా సంచలితే పురా అన్నారు.
నందీశ్వరుడా, బాణాసురుడా, ఎవడురా, ఏదో నన్ను చంపడానికి శాపం వల్ల వచ్చినవాడు ఈ రూపంతో వచ్చాడేమో అనిపిస్తోంది, చూస్తే భయం వేస్తోంది అనుకున్నాడు రావణాసురుడు. అదే హనుమైతే నిర్భయంగా మాట్లాడారు. ఎక్కడి నుంచి వస్తుంది ఆ నిర్భయత్వం? ధర్మంలోంచి వస్తుంది. నేను ధర్మాన్ని పట్టుకుని ఉండగా నేనెందుకు చెనకబడతాను? నన్ను ఈశ్వరుడు కాపాడతాడు. ధర్మాన్ని పట్టుకున్న వాణ్ణి పరమేశ్వరుడు నిరంతరము కాపాడుతూనే ఉంటాడు. వాడు పాడవడం అనేటటువంటి మాట లోకంలో ఉండదు. అందుకే భాగవతంలో బలిచక్రవర్తి విషయంలో వామనమూర్తి ఒక మాట అంటారు, వీడు నా కొరకు రక్షింపవలయువాడు అంటారు. వీడిని నేను ఎందుకు రక్షిస్తున్నానో తెలుసా? ఏదో చాలా దానాలు చేశాడు కాబట్టి రక్షిస్తున్నాను అనుకోకండి. ఇంత భక్తి కలిగిన వాడిని రక్షించకపోతే అసలు భగవంతుడు ఉన్నాడని రేపు లోకం నమ్మదు. నా కోసం వీడిని రక్షిస్తున్నానన్నాడు. భక్తుడి విషయంలో భగవంతుడు ఎందుకు జోక్యం చేసుకుంటాడంటే అసలు ఆ ధర్మాన్ని పట్టుకున్న వాడిని నిరంతరం కాపాడుకుంటాడు. మహాభారతంలో అర్జునుడిని కాపాడలేదండి. అసలు పాండవులు ఎప్పుడో నిహతులైపోయారు. ఎంత గొప్ప వాళ్ళైతే మాత్రం అసలు ఎక్కడున్నారు? పాండవుల కురుక్షేత్రం వరకు లేనేలేదు. ఒకవేళ కురుక్షేత్రం జరిగిన గెలుపు పాండవులది కానే కాదు. మీరు నిష్పక్షపాత బుద్ధితో ఆలోచిస్తే అసలు ఎప్పుడో అయిపోయింది యుద్ధం. మొట్టమొదటి రోజే అయిపోయింది. కృష్ణ పరమాత్మ ధర్మమునందు అనురక్తి కల్పించాడు ధర్మరాజు గారికి. మహానుభావుడు తండ్రి కోరుకున్నాడు పాండురాజు. వెనక పుట్టిన నలుగురు పిల్లలు ఎంత బలవంతులైనా పైన ఉన్నవాడు ధర్మాత్ముడు కాకపోతే నిలబడరు, పాడైపోతారు, నశించిపోతారు. పెద్దవాడు ధర్మాత్ముడైతే నేను వెళ్ళిపోయిన తర్వాత తండ్రి వాడు నడిపిస్తాడు. ధర్మ మార్గంలో వాడు నడిపిస్తే శాశ్వతులవుతారని ధర్మరాజానుగ్రహంగా పెద్ద కొడుకు కావాలని ధర్మరాజుని కన్నాడు. అందుకు మిగిలిన నలుగురు బతికిపోయారు. లేకపోతే వెళ్ళిపోలేదండి. ఒక్క సందర్భం చాలు. తొందరపడిపోయి పద్మవ్యూహంలో అభిమన్యుడు వెళ్ళిపోయాడని కోపం వచ్చి ప్రతిజ్ఞ చేశాడు అర్జునుడు. రేపు సూర్యాస్తమయానికి సైంధవుడి తల తరుగుతాను, అలా తరగకపోతే గాంధీవం వదిలేస్తానన్నాడు. గాంధీవం వదిలేస్తే ఇంక అర్జునుడేమిటి? తీరా ద్రోణాచార్యుల వారు పన్నినటువంటి వ్యూహం లోపలికి వెళ్లడం సాధ్యం కాలేదు. సూర్యాస్తమయ సమయం అయిపోయింది. అసలు సైంధవుడు కనపడలా. అలా దాచాడు. దాచినవాడు ఆచార్యుడు, ఏ సామాన్యుడు వాడు. లోపలికే వెళ్ళలేదు అర్జునుడు. ఎక్కడో ఉన్నాడు ఇంకా సైంధవుడు. అయిపోయింది, నీరసపడిపోయాడు. అయిపోయింది సూర్యాస్తమయం, ఇక దొరకడు సైంధవుడు. ఎదురుగుండా పైగా గురువు ద్రోణుడు ఉన్నాడు. చేత ధనస్సున్నంత కాలం ద్రోణుణ్ణి గెలవగలిగిన వాళ్ళు లేరు. ఆయనే చెప్పేశాడు మొట్టమొదటి రోజున, ఎందుకురా బెంగ పెట్టుకుంటావు, ఎన్నడూ మాట తప్పని వాడు, నా మనసు బద్దలైపోయే మాట చెప్తే ధనస్సు వదిలేస్తా, అప్పుడు చంపాలి తప్ప చేతిలో ధనస్సు ఉండగా 33 కోట్ల మంది దేవతలు వచ్చినా నన్ను నిగ్రహించరని చెప్పి. ఎలా? మహానుభావుడు కృష్ణుడు ఉన్నాడు కాబట్టి ఒక మాయాతిమిరాన్ని సృష్టించి నల్ల మబ్బు సూర్యుడికి అడ్డెళ్ళింది. చీకటి పడిపోయింది. సూర్యాస్తమయం అయిపోయింది. అమ్మయ్య, అర్జునుడు గాంధీ వదిలేస్తే చాలని చూస్తున్నాడు సైంధవుడు. గభాలను ఓ ఏనుగు పైకి ఎక్కి రిక్కించి చూశాడు. చూసి సూర్యాస్తమయం అయిపోయింది, ఇంకా నేను బతికిపోయినట్టేనా అని పెద్ద అరుపరిచాడు. వెంటనే కృష్ణ పరమాత్మ చూసి, అడిగో సైంధవుడు, వెయ్యి బాణం అన్నాడు. బాణం వేశాడు. అధర్మ యుద్ధం అయిపోవట్లా, మాయాతిమిరాన్ని తొలగించాడు. అది నిజమైనటువంటి మేఘం కాదు. ఆ మేఘం తప్పుకుంది, సూర్యుడు ప్రకాశించాడు. కంఠం తెగిపోయింది. సైంధవుడు మరణించాడు. కానీ వెంటనే కృష్ణుడు అన్నాడు, ఆ తల కింద పడకూడదు. పాశుపతాస్త్రం ప్రయోగించి బంతులాడుతూ మిగిలిన వాళ్ళతో యుద్ధం చేయాలి. పాశుపతాస్త్రాన్ని ప్రయోగించి దాన్ని బంతులాడుతూ అలా యుద్ధం చేస్తూనే ఉన్నాడు. బావా ఎంతసేపు ఇలా బంతులాడాలని అడిగాడు. ఇప్పుడు పాశుపతాస్త్రాన్ని అభిమంత్రించి సంకల్పం చేయి. ఎక్కడో హిమాలయ పర్వతాల్లో ఉన్నటువంటి గుహలో ఈ సైంధవుడి తండ్రి తపస్సు చేస్తున్నాడు. ఆయన ఒక వరం కోరాడు. ఈ పిల్లవాడి తల ఎవడు కింద పడిపోయేటట్టు చేస్తాడో వాడి తల 100 వ్రక్కలైపోవాలని వరం అడిగాడు. ఇప్పుడు నీ వల్ల తల కింద పడిపోతే నీ తల 100 వ్రక్కలైపోతుంది. ఈ తల ఆయన ఒళ్ళోనే పడేటట్టు కొట్టు. తపస్సులో ఉన్నాడు. ఒళ్ళో పడగానే కళ్ళు విప్పుతాడు. కొడుకు తల ఏమో తెలియదు, బాణాలతో కొట్టి కొట్టి ఆడేవు కదూ, నెత్తుటి ముద్ద చూసి అబ్బో తలని కింద పడేస్తాడు. ఎవడి కింద పడేశాడో వాడి తల 100 వ్రక్కలవుతుంది. వరం అడిగినందుకు తండ్రి తలే పగిలిపోతున్నాడు. ఇప్పుడు పాశుపతాస్త్రంతో కొట్టిన తల వెళ్లి ఒళ్ళో పడింది. సైంధవుడి తండ్రి కింద పడేశాడు. వెంటనే సైంధవుడి యొక్క తల 100 వ్రక్కలైంది. అయి ఆ సైంధవుడి తండ్రి మరణించాడు, సైంధవుడు మరణించాడు, అర్జునుడు బతికాడు. కురుక్షేత్ర సంగ్రామం అంతా అయిపోయిన తర్వాత నదీ తీరానికి తీసుకెళ్లి రథాన్ని ఆపి
అర్జున, నీ సామాగ్రులు ఏమున్నాయో రథంలో తీసుకుని దూరంగా వెళ్ళిపో అన్నాడు. అన్నీ తీసుకుని దూరంగా వెళ్ళి నించున్నాడు. ఏం బావా అన్నాడు. చెప్తానుగా, వెళ్ళిపోయాడు. పైకి పతాకం వంక చూసి స్వామి హనుమా నిష్క్రమించండి అన్నాడు. వెళ్ళిపోయారు. తాను ఒక పెద్ద దూకి వెళ్ళిపోయాడు కృష్ణుడు. రథం భగ్గున కాలిపోయింది. ఆశ్చర్యపోయాడు అర్జునుడు. బావా రథం ఎందుకు కాలిపోయింది అలా అని అడిగాడు. ఇప్పుడేమిటి, ఎప్పుడో కాలిపోయింది. భీష్మ ద్రోణ కృపాచార్యాది వీరులు ప్రయోగించినటువంటి బాణ పరంపరలకి నశించిపోయింది. ఎక్కడ నువ్వు కాలిపోతావు అని కురుక్షేత్రం అయిపోయే వరకు ఆపాను రథాన్ని. ఇప్పుడు అయిపోయింది కాబట్టి కాలిపోవడానికి అనుమతించాను. ఇప్పుడు నాకు చెప్పండి, పాండవుల విజయం ఎక్కడుంది? కృష్ణానుగ్రహంలో ఉంది. కృష్ణానుగ్రహం ఎందువల్ల వచ్చింది? ధర్మము వల్ల వచ్చింది. ఇదే శంకరాచార్యుల వారు శివానంద లహరిలో అంటారు, గభీరే కాసారే విశితి విజనే ఘోర విపిని విశాలే శైలే చ భ్రమతి కుసుమార్థం జదమతి సమర్ప్యై చేతః సరసిజముమానాద భవతే సుఖేనావస్థాతుం జనైః న జానాతి కిమహో. ఏదో 1,00,000 బిల్వార్చన చేసేసానండి, 1,00,000 కమలాలతో పూజ చేసేసానండి అంటే నేను పూజలు చెయ్యొద్దు అని నిరుత్సాహపరచట్లేదు. అవి చేసేస్తే లొంగిపోయేంత అమాయకుడు ఏం కాదు పరమేశ్వరుడు. ధర్మాన్ని చూసి అనుగ్రహిస్తాడు. అసలు ఆయన వృషభ వాహనారూఢుడు. ఆ వృషభం ధర్మం. అందుకే మీరు ఏ పురాణంలో చదవండి, ధర్మదేవత వృషభ రూపంలో వస్తుంది, భూదేవత గోరూపంలో వస్తుంది. ఆయన ధర్మాన్ని అధిరోహించి తిరుగుతుంటాడు. పరమశివుడికి పరమ ప్రీతి పాత్రులు ఎవరు అంటే ధర్మాత్మలు. ఎవడు ధర్మాన్ని పట్టుకున్నాడో వాడంటే శివుడికి అంత ప్రాణం. ఎవడు ధర్మాన్ని పట్టుకున్నాడో వాడంటే రాముడికి అంత ప్రాణం. మీరు అసలు సనాతన ధర్మంలో వాంగ్మయాన్నంతటినీ పిండేస్తే 2 అక్షరాలు ధర్మం. ఆ ధర్మాచరణం కోసమే వాంగ్మయం అంతా వచ్చింది. త్రేతాయుగంలో ఉన్నటువంటి రామచంద్రమూర్తి ఈ భూమండలం మీద నేను కొంతకాలం ఉంటాను అని చెప్పి ప్రతిజ్ఞ చేశాడు. ఉండి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన త్రేతాయుగం అయిపోయింది, ద్వాపర యుగం అయిపోయింది, కలియుగం వచ్చేసింది. అయినా కూడా రామనామం రామ కథ అలాగే ఉండిపోయాయి అంటే కారణం, దాని గొప్పతనం ఎక్కడుంది అంటే ధర్మాచరణమునందున్నది. అందుకే రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్యపరాక్రమ అంటాడు మారీచుడు. రాముడు అంటే రాశీభూతమైన ధర్మమే. ధర్మమును పాటించేవాడి జోలికి ఎవరు వెడతాడో, ధర్మాన్ని పాటించేవాణ్ణి పాడు చెయ్యాలని ఎవడనుకుంటాడో వాడు ఉత్తర క్షణం భగవద్విరోధి అవుతాడు. భగవంతుడికి తేలికగా శత్రువు కావాలన్నా, భగవంతుడికి తేలికగా మిత్రుడు కావాలన్నా శాస్త్రం 2 మార్గాలు చెప్పింది. కనీసంలో కనీసం ఎన్ని తప్పులు చేసినా నువ్వు భగవంతుని యొక్క అనుగ్రహం పొందాలని కోరుకున్నవాడవైతే ధర్మాత్ముడు భగవద్భక్తుడైనటువంటి వాడితో స్నేహాన్ని పెట్టుకోవడంలో అరమరిక పొందవద్దు. ఏ కారణానికి అటువంటి వాడితో స్నేహాన్ని విడిచిపుచ్చుకో. ఎందుకని అంటే ఒక భగవద్భక్తుడితో సంబంధం ఉందనుకోండి, అది భగవంతుని యొక్క అనుగ్రహానికి కారణమవుతుంది. మీరు మహాభారతం చదివితే పెనువేప వ్యక్తి ఎవరంటే ధృతరాష్ట్రుడు. అసలు ఆయన మాట్లాడిన మాటలు చదువుతుంటే ఒళ్ళు మండిపోతుంది. నిజంగా వీడా పెద్దరికమే. ధృతరాష్ట్రుడికి కళ్ళిచ్చి విశ్వరూప సందర్శనం చేయించాడు కృష్ణుడు. ఏ కారణానికి? ఒక్కటే కారణం. తప్పో ఒప్పో రాత్రి అందరూ పడుకున్నాక విదురుణ్ణి పిలిచేవాడు. పిలిచి, విదురా నిద్ర పట్టట్లేదయా, ఏమైనా మంచి మాటలు చెప్పునాలుగు అనేవాడు. అంటే వెంటనే విదురుడు అనేవాడు 4 నిద్ర పట్టదు రాత్రి. 1 దీర్ఘరోగికి, శరీరం వ్యాధిగ్రస్తమైతే నిద్ర పట్టదు. 2 పరుల సొమ్ము దొంగిలించాలన్న ఆలోచన ఉన్నవాడు లేదా పరుల సొమ్ము దొంగిలించడానికి ప్రయత్నం మీద ఉన్నవాడు. 3 పరస్త్రీ యందు కాంక్ష ఉన్నవాడు. 4 విపరీతమైనటువంటి పాపబుద్ధి కలిగినటువంటి వాడు. ఈ 4కి రాత్రి వేళ నిద్ర పట్టదు. ఈ 4లో నువ్వు ఏ జాతికి చెందినవాడివని అడిగేవాడు నిర్భయంగా. విదురా, నేను మొదటి జాతికి చెందినవాణ్ణి. నా తమ్ముడి బిడ్డల రాజ్యం ఎలా నా కొడుకులకి ఇప్పిద్దామా అని చూస్తున్నాను, అందుకే నిద్ర పట్టదు మంచి మాటలు చెప్తూ అనేవాడు. ఎంత నిలదీసి కడిగి చెప్పనివ్వండి వినేవాడు. విదురుడు లేకపోతే ఉండలేడు. అందుకే మీరు ఆరణ్య పర్వం చూస్తే ఒకప్పుడు కోపం వచ్చి వీరుణ్ణి పంపించేశాడు. ధర్మాత్ములకి బెంగ ఏమిటండి? ధర్మం నమ్ముకున్నవాడికి బెంగ ఏమిటి? మీరు రావద్దండి అంటే ఆయన కుంగిపోతాడా? ఆయనకి కుంగి ఏమిటి? భగవంతుణ్ణి నమ్ముకున్నవాడికి ఎక్కడున్నా సంతోషమే. యోగరతోవా భోగరతోవా సంగరతోవా సంగవిహీన యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యవ. ఏం చేస్తున్నా వాడు పరమశివుణ్ణి తలుచుకుని పొంగిపోతుంటాడు.
వాడికి బెంగ ఏమిటి? అందుకే విదురుడు వెళ్ళిపోయాడు పాండవుల దగ్గరికి. అలాగేలే వెళ్ళిపోతాను, పెద్ద కష్టమే ఏమిటి, అక్కడికే పోతానన్నట్టు వెళ్ళిపోయాడు. ఈయనకి నిద్ర పట్టడం మానేసి ధృతరాష్ట్రుడు ఏడుస్తున్నాడు, తప్పైపోయిందన్నాడు, నేను రమ్మంటున్నాడని మళ్ళీ విదురుడిని తెచ్చుకున్నాడు. ఆ విదురుడి దగ్గర తప్పు ఒప్పుకునేవాడు, విదురుడితో స్నేహం పెట్టుకున్నాడు. ఇది పెట్టుకున్నందుకు సత్సంగం ఉంది కాబట్టి నా విశ్వరూప దర్శనం చెయ్యడానికి అనుగ్రహం ఇస్తున్నానని కళ్ళిచ్చి దర్శనమిచ్చాడు. భగవద్భక్తులతోడి సంగము దొరకమంటే దొరికేది కాదు. అది వదులుకోకు జీవితంలో. అందుకే సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. భగవద్భక్తులతో విరోధం పెట్టుకోవడం భగవంతుని యొక్క విరోధానికి చాలా తేలికైన మార్గం. భగవద్భక్తులతోడి సహవాసము భగవంతుని యొక్క అనుగ్రహమునకు ప్రధాన హేతు. భగవద్భక్తులతోటి విరోధము భగవంతుని యొక్క విరోధమునకు ప్రథమకి హేతు. అందుకే శంకర భగవత్పాదులంతటి వారు సత్పురుషులతోటి సంగమును పెంచుకోండి అని శాసనం చేసి మరీ మాట్లాడతారు. ఆ ధర్మానురక్తి లోకమునందు కలగాలి. ఇక మీరు ఎన్ని రక్షక భట వ్యవస్థలు పెట్టండి, ఎంతమంది పోలీసుల్ని పెట్టండి, ఎంతమంది గూఢచారుల్ని పెట్టండి, భగవద్గీత మీద ప్రమాణం చేసి నిజం చెప్తున్నాను అంటూ అబద్ధం చెప్తే ఎవరు పట్టుకోగలరు? అసలు లోకములో శాంతి అన్న మాటకు అర్థం ఏది అంటే ధర్మాచరణమే. ఎవడి ధర్మం వాడు ఆచరించాడనుకోండి, లోకంలో శాంతి భద్రతలకు లోటు ఉండదు. అందుకే భక్తి అన్న మాటని మౌఢ్యంతో ఆలోచించవద్దు అని చెప్తారు. భక్తి అన్న మాటకు అర్థం గుడిలోకి వెళ్ళండి, ప్రదక్షిణం చెయ్యండి, పూజ చెయ్యండి, నాలు పెట్టండి, నోములు చెయ్యండి, వ్రతాలు చెయ్యండి, తప్పని నేను అంటలేదు. భగవంతుడు ఎలా బ్రతకమన్నాడో అలా బ్రతకడం ధర్మం, అలా బ్రతకడం భక్తి. అంతేకాని భగవంతుడు ఎలా బ్రతకమన్నాడో అదొక్కటి విడిచిపెట్టేసి గుళ్ళు కట్టాను, గోపురాలు కట్టాను, ధార్మికమైన భక్తి అని ఈశ్వరుడు సంతోషించడానికి హేతువు అని శాస్త్రములు తీర్పు చెప్పు. భక్తి అన్న మాటకు అర్థం ఏమిటంటే ధర్మమే. అందుకే ఆయన చెప్పినట్టు నేను బ్రతుకుతున్నప్పుడు నాకు ఎందుకు రక్షణ ఉండదు అన్న ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది అంటే ధర్మమా అన్న భక్తిలోంచే వస్తుంది. భక్తి ఉందనుకోండి, రెండు ఉంటాయి. ఇవి రెండు పరస్పర విరుద్ధ విషయాలు నిజానికి. ఒకటి పిరిగితనం ఉంటుంది, రెండు ధైర్యం. నేను ఈ మాట అన్నప్పుడు మీకు అయోమయంగా ఉంటుంది. ఇది పిరిగితనం ఉండడం ఏమిటి, ధైర్యం ఉండడం ఏమిటి? ఉంటే పిరిగితనం ఉండాలి, లేకపోతే ధైర్యం ఉండాలి. పిరిగితనం ధైర్యం రెండు ఒక్కసారి ఎలా ఉంటాయి? భగవద్భక్తి కలిగిన వాడికి ఒక పిరికితనం ఉంటుంది, హెల్దీ ఫియర్ అంటే. అది ఆరోగ్యవంతమైన భయం. ఏమిటి ఆ భయం అంటే, నేను ఒక తప్పు చేస్తే ఎవడైనా చూశాడా చూడలేదా సంబంధం కాదు. నేను ఒక పని చేసేటప్పుడు ఈశ్వరుడు ఒకడున్నాడు. కంచి కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు ఒకప్పుడు భిక్షావందనం చేసి భోజనం పెట్టారు. పెడితే వారు భిక్ష స్వీకరిస్తూ ఒక పప్పు అన్నం నోట్లో పెట్టుకుని అన్నారు. వంటవాడి వంక తిరిగి, పప్పు చాలా బాగుంది, ఏం పప్పు అయ్యా అని అడిగారు. తోటకూర పప్పు అన్నాడు. రెండో రోజు కూడా అదే పప్పు వేశాడు, మూడో రోజు అదే పప్పు వేశాడు, నాలుగో రోజు అదే పప్పు వేశాడు. ఆయన అడిగారు, రోజు తోటకూర ఎక్కడిది అని అడిగారు. మీకు తోటకూర పప్పు ఇష్టమని చెప్పాను, శిష్యులు మోపులు మోపులు తెస్తున్నారు. ఆహా అంతే అన్నారు ఆయన. ఆ మరునాడు ఆయన్ని భిక్షావందనం చేసి పిలిచారు భిక్షకి. ఆయన తిన్నగా గోశాలలోకి వెళ్లి గోమూత్రాన్ని ఆచమనం చేసి గోమయాన్ని తీసి నాలుక మీద రాసుకుని వెళ్ళిపోయారు. ఇవాళ భిక్ష చేయట్లేదు. ఒక రోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయింది, 3 రోజులు అయిపోయింది, 4 రోజులు అయిపోయింది. భిక్ష చెయ్యవలసిన వేళకి గోశాలకు ఎడుతున్నారు, గోమూత్రం ఆచమనం చేస్తున్నారు, గోమయాన్ని నాలుక మీద రాసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. శ్రీకార్యం అంటే పీఠం మేనేజర్ అనొచ్చేమో. ఆ శ్రీకార్యం గబగబా వెళ్లి సాష్టాంగం చేసి క్షమాపణ చెప్పాడు. ఏదో తప్పు జరిగింది, శ్రీవారు భిక్ష తీసుకోవట్లేదు, ఏం తప్పు జరిగింది మన్నించండి అన్నాడు. తప్పు నీ వల్ల జరగలేదు, వంటవాడి వల్ల జరగలేదు. నేను రేపు పొద్దున్న ఎక్కడికైనా వెళుతూ ఉంటే, ఏదైనా ఊరు వెడితే నా సన్యాసాశ్రమ నామం చంద్రశేఖరేంద్ర సరస్వతి, చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వాములారు వస్తున్నారనరు. నన్ను చూసి శంకరాచార్యులు వారు వస్తున్నారంటారు. ఈ వేషం కట్టినందుకు శంకరాచార్యుల వారికి ఇచ్చిన గౌరవం ఇచ్చి నేల మీద పడతారు. వేల మంది వచ్చి కూర్చుని నేను చెప్తున్న మాట వింటారు. ఇంద్రియాలకు బానిసల కండి అని చెప్పవలసిన నేను తోటకూర పప్పు రుచికి లొంగి ఏ పప్పు అని అడిగానే. రోజు పప్పు వేస్తున్నాడే, రేపు ఎక్కడికి వెళ్ళినా సాములారికి తోటకూర ఇష్టమని చెప్పి మోపులు తెచ్చి కొన్నాళ్ళకి అకాలంగా ఈ తోటకూర తేలాక చస్తున్నాం, ఇదే స్వాములారు అంటారే. శంకర భగవత్పాదుల పరువు నా నాలిక వల్ల పోలేదా?
ఏ నాలుక రుచికి లొంగిందో దాన్ని 4 రోజులు గోమయంతో శుద్ధి చేసి గోమూత్రంతో ఆచమనం చేసి శుద్ధి చేశాను. పొరపాటు నాది. ఇక పైన ఎప్పుడు రుచికి లొంగనన్నారు. హెల్దీ ఫియర్. ఆ పీఠానికి ఆజ్యులైన శంకరుల పట్ల వారికి ఉన్న గౌరవం అటువంటిది. అందుకే అంత కీర్తి గణించారు మహానుభావుడు. అపరశివావతారం అయ్యారు. అది ధైర్యాన్ని ఇస్తుంది. ధర్మం అంటే భక్తి. భక్తి ఎవరి పట్ల? భగవంతుడి పట్ల. వాడు ఎలా చెప్తున్నాడో నేను అలాగే బతుకుతున్నాను. నేను ఇంకొకలా బ్రతకట్లేదు. నేను అలాగే బ్రతుకుతున్నప్పుడు నన్ను వాడెందుకు కాపాడడు? నా ధైర్యానికి కారణం వాడు. నేను ఇలా బ్రతకడానికి కారణం వాడు. వాడు ఉన్నాడని నేను నమ్మి నిలబడ్డాను. వాడు నన్ను అన్యాయం చేస్తాడా? వాడు నన్ను అన్యాయం చేయడు. ఈ ధైర్యం ఉన్నవాడే ఏ స్థానంలో కూర్చున్నా సరే ఆ స్థానానికి న్యాయం చేయడు. అందుకే భక్తి మౌఢ్యం కాదు, భక్తి ధర్మము. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. భక్తి పూజ గదికి మాత్రమే పరిమితమైతే మౌఢ్యం. భక్తి ధర్మముగా విస్తరించినది పండినటువంటి భక్తి. అందుకే భక్తి వీరికి పనికొస్తుంది, వీరికి పనికిరాదు అని సిద్ధాంతం చేయకూడదు. అందరికీ భక్తి కావాలి. భక్తి అంటే ధర్మం. ఆ ధర్మం అందరి యందు పరిఢమిల్లిందనుకోండి, అదే అప్పుడు జీవితాలన్నీ శాంతియుతంగా ఉంటాయి. ఎవరి ధర్మాన్ని వాళ్ళు నిర్వర్తించారనుకోండి, ఆశ్రమాన్ని బట్టి ధర్మం ఉంటుంది. ఒక బ్రహ్మచారి బ్రహ్మచారిలా బతుకుతున్నాడు, గృహస్థు గృహస్థులా బతుకుతున్నాడు, వానప్రస్థు వానప్రస్థులా బతుకుతున్నాడు, సన్యాసి సన్యాసిలా బ్రతుకుతున్నాడు. ఎవరు ఏ ధర్మాన్ని నిర్వర్తించాలో ఆ ధర్మాన్ని వాళ్ళు నిర్వర్తిస్తున్నారు. సంఘర్షణలు ఎందుకుంటాయి? ఎందుకు గొడవలుంటాయి? ఎందుకు అంత రక్షకభట వ్యవస్థ అవసరం ఉంటుంది? ఉండదు. ఎప్పుడైతే ధర్మము లుప్తమైపోయిందో, మీరు ఎన్ని శాసనాలు పెట్టండి, ఎంత కష్టపడండి, ఏం చెయ్యండి, వ్యక్తులు శాంతిగా బ్రతుకుతారన్న హామీని ఇవ్వడం మాత్రం కష్టమైపోతుంది. నేను ధర్మాన్ని విడిచిపెట్టేయడానికి సిద్ధపడిపోయాననుకోండి, నన్ను మించిన పెను ప్రమాదం మీ దగ్గర ఇంకొకటి లేదు. నేను రాత్రి రైలు ఎక్కాననుకోండి, ఇది ఏదో ఏసీ 2 టైరో ఏసీ ఫస్ట్ క్లాస్ లోనో వెళ్తున్నాను, క్యాబిన్ లో ఉన్నానని తలుపులు 2 దగ్గరికి వేసేసుకుని గడియ వేసేసి, ఓహో పెద్ద పందిరి పట్టు పంచంత బెర్త్ అని చెప్పి ఉన్నది 4, అందరూ పెద్ద పెద్ద అధికారులే అయ్యి ఉంటారని పడుకున్నాను. పోనీ ఇంకొకరు ఎందుకు 3 పడుకున్నారు, నేను పడుకున్నాను. కానీ నాలో ఉంది దొంగ బుద్ధి. ఏసీ ఫస్ట్ క్లాస్ లో ఎక్కి ప్రయాణం చేసేవాళ్ళంటే ఆ మాత్రం ఈ మాత్రం లేని వాళ్ళు కారు. మెళ్లల్లో ఉండకుండా ఉండరు, వేళ్లకుండకుండా ఉండరు. కాబట్టి ఎంత చక్కగా ఉంటుందో దొంగతనానికి తలుపు వేసేసి ఉంటుంది. కాబట్టి చడి చప్పుడు ఉండదు. రాత్రి 1 రుమాలు 3 బుక్కులకి చూపిస్తే చాలు, ఎంతైనా దొరకచ్చు అని నేను ఎక్కాననుకోండి. వాళ్ళ 3కి ఏం తెలుస్తుంది? ఇప్పుడు నా అంత ప్రమాదకారి ఎవరైనా ఉన్నాడా అక్కడ? ధర్మాన్ని విడిచిపెట్టేయడం అన్నది ఎంత ప్రమాదానికి వెడుతుందో ఎవరూ చెప్పలేరు. అది ఎప్పుడు ప్రమాదాన్ని తెస్తుందో ఎవరూ చెప్పలేరు. ఎప్పుడు భద్రత కొంప ముంచేస్తుందో ఎవరూ చెప్పలేరు. అది ధర్మానికి కట్టుబడ్డవాడు అనుకోండి. వాడికి ఆకలిస్తోంది, తినడానికి లేదు, అడిగి తింటాడు. అయ్యా 2 రోజులు అయిపోయిందండి, చాలా ఆకలిస్తోంది, దయచేసి ఏమైనా కొద్దిగా పదార్థం పెట్టండి, కడుపు నింపుకుంటానని అడుగుతాడు తప్ప ధర్మాన్ని మాత్రం విడిచిపెట్టాడు. ధర్మం ఉందనుకోండి అందరూ శాంతిగా ఉంటారు. అందుకే లోకంలో అన్నిటికన్నా మహోపకారం ఏది అంటే ధర్మ ప్రబోధమే. ఈ లోకంలో ఎందుకు మహాత్ములు కూడా తమలో తాము రమిస్తూ ఉండిపోగలిగినటువంటి పెద్దలు ఎందుకు ప్రవచనం చేస్తుంటారు అంటే ధర్మాన్ని లోకంలో నిలబెట్టడానికి. ఆ ధర్మం నిలబడడానికి వ్యాస వాల్మీకాది మహర్షులు ఇంత వాంగ్మయాన్ని ఇచ్చారు. ఆ ధర్మమే శాంతికి, ఆ ధర్మమే ఉన్నతికి, ఆ ధర్మమే మోక్షానికి, ఆ ధర్మమే కీర్తికి, ఆ ధర్మమే తాను తరించడానికి, ఆ ధర్మమే తన ముందున్న వాళ్ళు తరించడానికి, తన వెనక వాళ్ళు తరించడానికి, ఈశ్వరుని యొక్క అనుగ్రహానికి, దేశ కీర్తి ప్రతిష్టలకు కారణమవుతుంది. ఈ దేశం గొప్పతనం అంతా దేనివల్ల వచ్చింది? ఏదో పెద్ద పెద్ద ఐశ్వర్యవంతుల వలన కాదు. ఈ దేశానికి గొప్పతనం ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ పుట్టినటువంటి మహర్షులు త్యాగే నైకే అమృతత్వమానసు, దాచుకోవడం కాదు పంచిపెట్టేయడం వల్ల అమృతత్వాన్ని పొందుతాడని నిలబడిన మహర్షులున్నారే, వాళ్ల పాద స్పర్శ చేత ఈ గడ్డకింత గొప్పతనం వచ్చింది. ధర్మాన్ని పాడు చేసేయడం లోకానికి సర్వనాశనాన్ని కల్పించడం. అందుకే ఏది చెయ్యండి అది ధర్మాన్ని నిలబెట్టేదవ్వాలి.
ధర్మాన్ని ప్రోధి చేసేదవ్వాలి, అవతల వాడిలో ధర్మమునందు అనురక్తి కల్పించేదవ్వాలి తప్ప ధర్మాన్ని విడిచిపెట్టి నువ్వు బ్రతకగలవు, సంతోషపడగలవని చెప్పేది ఏదైనా కూడా లోకాన్ని పాడు చేసేదే అవుతుంది. మనుష్యుడి యొక్క ధర్మమునందు అనుష్ఠాన బలం పోతే ప్రకృతి యొక్క ధర్మము, ఋతుధర్మములు పోతాయి. వర్షాకాలంలో వాన పడాలి, వసంత ఋతువులో వర్షం పడిందనుకోండి, పంటకొచ్చినటువంటి పంట పొలాలు మునిగిపోతాయి. అంటే ఋతుధర్మం మారుతోంది. ఎందుకని? ఋతువుది తప్పు కాదు, తప్పు మనది. మనం ధర్మాన్ని వదిలిపెట్టాం. మనం ధర్మాన్ని వదిలిపెడితే ఋతుధర్మం మారుతుంది, ప్రకృతి యొక్క ఆగ్రహం అక్కడ ప్రారంభం అవుతుంది. భూమాత కదులుతుంది. ఎందుకు కదులుతుంది అని చెప్పిందంటే రామాయణంలో దిగ్గజములనుంటాయి. దిగ్గజములంటే అన్ని వైపులా మోస్తుంటాయి భూమిని ఏనుగులు. వాటికి చాలా తలకాయి ఇబ్బందిగా చికాకుగా అనిపిస్తుంది. దేనికి అంటే ధర్మ వ్యతిరేకంగా బతికే వాళ్ళ సంఖ్య పెరిగిపోతే భూమికి భారం. అప్పుడు ఆవిడ బాధపడితే ఏనుగులకి భారంగా ఉంటుంది. ఏమిటో పాపం ఈవిడ్ని ఇలా ఇబ్బంది పెడుతున్నాం ఇలా అంటుంది తల. ఆ ఏనుగు తల కదిపితే భూకంపం వచ్చిందని చెప్పారు వాల్మీకి మహర్షి. ధర్మమే ఆధారము. సమస్త జీవన విధానమునకు, శాంతికి, అభ్యున్నతికి ధర్మము వినా వేరొకటి లేనే లేదు. అటువంటి ధర్మాన్ని ఎంతకాలం పట్టుకుంటామో అంతకాలం అభ్యున్నతి అన్న మాటకి అనుమానం లేదు. ధర్మో రక్షతి రక్షిత. ధర్మాన్ని రక్షించండి అంటే దాని అర్థం ప్రసంగాలు చెయ్యండి అని కాదు. ఆశ్రమ ధర్మము అంటే మహానుభావుడు కామకోటి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి 92 సంవత్సరాల వయస్సులో సన్యాసాశ్రమ ధర్మానికి వాహనం ఎక్కనని ముందు వెళ్ళిపోతున్న రిక్షాని ఎడం చేత్తో పట్టుకుని కుడి చేత్తో కాషాయ దండాన్ని పట్టుకుని వదులుగా కట్టుకున్న బట్ట జారిపోతుందేమో అన్నట్టుగా నియమపాలనం వల్ల లోపల ప్రేగులు మడతలు పడిపోతే ఉరప్పంజలంలా శరీరం అయిపోతే విభూతి ఇలా పులువుకుని ఇంత కుంకంబొట్టు పెట్టుకుని సత్యదండం పట్టుకుని రిక్షా పట్టుకుని నడిచి వెళ్ళిపోతుంటే, మామూలుగా నడవలేక వెళ్ళిపోతుంటే ద్రవిడ దేశంలో అట్నుంచొస్తున్న బస్సులాపి బస్సుల్లోంచి కిందకి దిగి చెప్పులిప్పి రహదారికి రెండు వైపులా నేల మీద పడుంటే మధ్యలోంచి మహాస్వామి రిక్షా పట్టుకుని వెళ్ళేవారు. అటువంటి ధర్మాత్ముడు కాబట్టే శరీరం విడిచిపెట్టేసిన తరువాత, వారు బ్రహ్మీభూతులైపోయిన తరువాత కూడా పైన చొక్కాతో కానీ బనీంతో కానీ ఆయన శరీరాన్ని చూసిన వాడు కూడా లేడు. అంతే ధర్మాన్ని లోకం పాటించింది. ఎవడు ధర్మాన్ని పాటిస్తాడో వాడి యందు ఆ తేజస్సు నిలబడుతుంది. ధర్మాన్ని పట్టుకున్నవాడు ఎక్కడ ఉన్నాడో అక్కడ శాంతి ఉంటుంది. ఒక్కొక్క ధర్మాత్ముడు బ్రతికినటువంటి ఇల్లు దేవాలయమై బారులు తీరుతారు ఆయన్ని చూడ్డానికి. ఆయన ఉన్నందుకు, ఆయన తిరిగినందుకు అటువంటి ప్రకంపనలు ఉంటాయి ఆ ఇంటికి. అక్కడికి వెళ్ళేటప్పటికి మీకు తెలియకుండా ఏదో మనశ్శాంతి ఉంటుంది. ఆయన మాట్లాడితే మనశ్శాంతి, ఆయన దగ్గర కూర్చుంటే మనశ్శాంతి. మళ్ళీ ఆయన వెళ్ళిపోయాడు అనుకోండి, మీకు అబ్బా చాలు సంతోషంగా గడిపాను ఆయనతో గంట అనిపిస్తుంది. మళ్ళీ ఎప్పుడు కలుద్దామా అనిపిస్తుంది. ఒకప్పుడు మహా ఉన్మాది అయినటువంటి వ్యక్తి ఒక క్షణం ఆయన పడుకోడు కూడా. స్లీపింగ్ పిల్స్ అంతకన్నా వేస్తే చచ్చిపోతాడు మనిషి. అన్ని స్లీపింగ్ పిల్స్ వేసినా పడుకునేవాడు కాదు, అసలు ఊగిపోతుండేవాడు, అంత ఉన్మాదం. ఆయన్ని అరుణాచలం తీసుకొచ్చారు రమణ మహర్షికి చూపిద్దామని. అతన్ని 10 మంది కలిపి కాళ్ళు చేతులు పట్టుకుని రమణ మహర్షి ఆశ్రమంలోకి తీసుకెళ్లారు. భగవానులు సోఫాలో ఇలా పడుకుని ఉన్నారు. ఆ గడప దాటించి లోపలికి తీసుకెళ్లారు. ఊగిపోతున్నాడు. ఆయనేం కదలలేదు. లోపల ధ్యానంలో ఉన్న వాళ్ళందరికీ భగం అయిపోయింది. ఇలాగే చూస్తున్నారు ఆయన. ఆ లోపలికి వచ్చిన వ్యక్తి ఊగిపోతూ ఇలా చూశాడు రమణల వంక. ఆయన ఇలా చూశారు, అంతే. ఒక్కసారి నీరసపడిపోయిన వాళ్ళ కూర్చున్నాడు. కూర్చుని అప్రయత్నంగా 2 చేతులు ఎత్తి ఇలా నమస్కారం చేస్తూ ఆయన వంక చూస్తూ అలా కూర్చున్నాడు. ఆ తర్వాత తీసుకొచ్చిన వాళ్ళు తెల్లబోయారు. వీడు పుట్టిలా ఎప్పుడూ కూర్చోలేదు. తర్వాత అక్కడి నుంచి తీసుకెళ్లిపోయి కారెక్కించారు. కారెక్కించే వరకు కూడా ప్రశాంతంగా ఉన్నాడు. ఆ తర్వాత మళ్ళీ ప్రారంభం. ఇది దేశం సాధించిన గొప్ప విశేషం. ధర్మాన్ని పట్టుకున్న వాడి విషయంలో పుట్టుకతో శత్రుత్వం ఉన్న ప్రాణులు మిత్రులైపోతాయి వాళ్ళు ఉన్న చోట. శృంగేరిలో శంకర్ల పీఠం ఎందుకు పెట్టారండి? పావు కనపడితే కప్ప మింగేస్తుంది. మంచి మండు వేసవిలో కప్ప ఎగరలేక నేల కాలిపోతుంటే అక్కడ నిలబడితే నాగుపాం వచ్చి పడక పట్టి సేద తీర్చింది.
శంకరుడు దివ్య దృష్టితో ఆలోచించారు, ఎందుకు పరస్పర విరుద్ధ స్వభావం ఉన్న ప్రాణులు ఒకదాన్నొకటి రక్షించుకుంటున్నాయని. ఓ ఋష్యశృంగుడు త్రేతాయుగంలో ఇక్కడ తిరిగాడు, ఇప్పటికీ ఆ ప్రకంపనలు ఉన్నాయి. అంతే, అక్కడ పెట్టారు సరస్వతీదేవిని తీసుకెళ్లి శృంగేరి పీఠం పెట్టారు. అక్కడ వరకు ఎందుకండి, భగవాన్ రమణుల ఆశ్రమంలో పాము పడగ విప్పి ఆడుకుంటూ ఉంటుంది, పక్కన నెమలి మెడ పైకెత్తి క్రాంఖణం చేస్తుంది. ఈ నెమలి పావుని చెనకదు, పాము నెమలిని చెనకదు. నేను భీమునిపట్నంలో సౌరీ ఆవిడ శరీరంతో ఉన్న రోజుల్లో ఆవిడ ఆశ్రమానికి వెళ్ళా. చిన్ని చిన్ని పిల్లి పిల్లలు, పక్కన పెద్ద పెద్ద కుక్కలు, కోడి పిల్లలు, కుక్కలు, ఇవన్నీ కూడా కలిసి తిరుగుతూ ఉండేవి. ఆవిడ నీళ్ళెక్కడో పడుతున్నటువంటి, చప్పుడు వస్తున్నటువంటి శబ్దం ఇచ్చేటటువంటి ఒక క్యాసెట్ పెట్టుకుని ధ్యానంలో ఉండేవారు ఆవిడ. ఆవిడ యొక్క తపో తరంగాలకి ఆశ్రమంలో విరుద్ధ స్వభావం ఉన్న ప్రాణులు ప్రశాంతత పొందేవి. ఒక్క ధర్మాత్ముడు శరీరంతో ఉండి విడిపోతేనే అంత శాంతి ఉంటే, అందరం ధర్మాన్ని పట్టుకుంటే దేశం ఎలా ఉంటుంది? ధర్మమే జాతికి. శుక్లాంబరధరం విష్ణు